వెల్కమ్ టు మై ఛానల్, మీ చంద్రు రివ్యూ. నేను యూట్యూబ్లాగా అంతా ల్యాక్ చేయమను, పాయింట్కి వస్తా. నైట్ ఒక మూవీ కింద, ఆ మూవీ ఏంటిదంటే కపుల్ ఫ్రెండ్లీ. దాని రివ్యూ అంతా చూద్దాం. ముందుకు వస్తే ట్రైలర్ చూసినట్టు మరీ అంత సస్పెన్సింగ్ ఏం లేదు. ఓకే, బాగుంది, వెళ్తున్నది. డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతా బాగుంది. హీరో మాత్రం సంతోష్ శోభన్ సార్. సంతోష్ శోభన్ మాత్రం తీసారు భయ్యా. జనరల్ తెలిసి మా బ్యాక్ సినిమాలో కన్నా ఇది మాత్రం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మానస వారణాసింగ్, తను కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది, చించేసింది. ఇంకొకటి రాజీవ్ కనక పాదగాడు హీరోయిన్కి, ఆయన కూడా పర్ఫెక్ట్గా హీరోయిన్కి ఒక విలేజ్ ఒక క్యారెక్టర్ మీద సెట్ అయ్యాడు. ఇంకొకటి డైరెక్షన్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఆయన స్టోరీ ఒక ఓట్లు లాగా ఉన్నట్టయినా కొంచెం న్యాచురాలిటీ, ఒక విఎఫ్ఎక్స్ అంత ఎక్కువ లేదు, సింపుల్గా తీసేసాడు. మ్యూజిక్ అంటే మాత్రం ఒక చిన్న డ్రాప్ తగ్గుతుంటుంది అక్కడ పర్లేదు. ఒక సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ మాత్రం ఓకే అనిపించింది. స్టోరీ ఎంత వెళ్తాగా హీరోయిన్ ఒక డబల్ స్టోరీ లాగా నడుస్తుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఫస్ట్ హాఫ్ సగం వచ్చాక ఇద్దరు కలుసుకుంటారు. ఓకే, అంత లవ్ స్టోరీ అనేది రొమాన్స్ మాత్రం తెచ్చుకుంది భయ్యా. జనరల్ తెచ్చుకుంది. మీరు ఫ్యాటీతో వెళ్తే చూడలేకపోతే లవ్స్తో మాత్రం వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు మీ లవర్లు. కాబట్టి ముందుకే చెప్తుందా, ఫ్యామిలీతో మాత్రం మూవీ అయితే బాబు చెప్తుందా బరాబర్. ఓకే, అంత వెళ్తుంది. ఓకే, అప్పుడు యోగి బాబు ఏంటిస్తారు మధ్యలో, అతను కామెడీ టైమింగ్ కానీ బాగుంది. తర్వాత రాజీ కనకాల యాక్టింగ్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ, హీరోయిన్ బాండింగ్ కానీ, ఎమోషన్స్ కానీ సూపర్. తర్వాత వస్తే లాస్ట్లో ఒక కొంచెం రిలేటివ్ కానీ మూవీ అంటే నాకు లాస్ట్లో కొంచెం డ్రాప్ రాగా తగ్గింది. ఏంటంటే ఏదో మిస్ అయ్యే ఫీలింగ్ అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కూడా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అనిపిస్తుంది. కాబట్టి పక్కా థియేటర్లో చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మాత్రం పిచ్చని చేయగలరు ఆడియన్స్. ఇది చూస్తున్నా ఇదే మాట. ఇంకొకటి పాయింట్ ఏంటంటే లాస్ట్లో చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏదో సినిమా చూసినట్టు కొంచెం రిలేటివ్గా అనిపిస్తుంది. కానీ పర్లేదు, కొత్త కాన్సెప్టు, కొత్త హీరోయిన్, పాత హీరో కాబట్టి మా పాప తీసింది సంతోష్ శోభన్ మాత్రం ఎలా తీశారు. అందరూ వాళ్ళు ప్రాణం పెట్టేశారు భయ్యా. ఇదేనా రివ్యూ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంకా ముందు ఏ సినిమా చూసి చెప్తూనే ఉంటా. మీకు ఇంకా కంటెంట్ కావాలి అనుకుంటే, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి. నచ్చలేదంటే మీరు చూసి వదిలేయండి, ఇప్పుడు ఎవరికి షేర్ వద్దు. ఇక నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది రికార్డు చేస్తున్నానని ఏమనుకోకండి, అది వీడియోలో చెప్పలేకపోయా. ఆ టైంలో కెమెరా ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఇస్తున్నా. ఏమనంటే నేను మాట్లాడిన మాటలలో ఏమైనా తప్పు ఉంటే క్షమించిస్తారని అనుకుంటున్నా. ఓకే, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఏమన్నా ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.